ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కదా అందరి కళ్ళు ఇట్టే. చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాల ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాలో చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు రాత్రి పండి మొదటి వాళ్ళలారా మీ మూలాన్ని ఇదంతా వచ్చి పడిపోయిందే. మీ నోరు పడే నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా మొదలుష్టపోవడాన్ని. అనవసరంగా గొడవలు అయిపోతే వద్దురా. నూరికే ముసలిదాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండి రా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో బాగుంటది, దానికి ఇవ్వాలి. మీరు ఇక్కడే ఉన్నాను రా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఏంటి? గౌరీ. ఇది తీసుకో. అరే తీసుకో, అరే తీసుకోమన్నా. నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? ప్రతి వెధవకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకైలో. సరే తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం? వెధవ కాలం, వెధవ బుద్ధులు. రామేతి రమే రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్ మీకు దమ్మంటే బయటకు రండి రా మొదలు నష్టం వచ్చిన వాళ్ళారా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా ముందు లోపలికి భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపలు అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల మీరు నాశనం అయిపోను. ఒరే రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నాను రా. సరే వెళ్ళు. నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అని ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా జాగ్రత్త. భయం చేస్తుందా బాబు? అయ్యి బాబాయ్ దొరికేసినట్టున్నాడు రా. అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? ఎవరా? బతకాలా ఎక్కడికి పోవాలి?
ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. ఆ. మావయ్య నువ్వు ఆగు. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడింది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు?